మామా నమస్తే. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ మామ. ఎన్ని కొత్త రెసిపీస్ వచ్చినా పాత వాళ్ళ నిల్చుండిపోతాయి. అలాంటిదే పూరి విత్ సగ్గుబియ్యం పాయసం. సూపర్ కాంబినేషన్ మామ. సూపర్ టేస్ట్గా ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మామ. ముందుగా ఒక కప్పులో సగ్గుబియ్యం నానబెట్టుకోండి ఒక 5 నిమిషాల పాటు. ఒక బౌల్లో 1/2 లీటర్ నీళ్లు పోసుకొని మంచిగా మరగని మామ. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో కలిపేసే మామ. ప్రతి 1/2 నిమిషంకి ఒకసారి మంచిగా కిందికి వెళ్ళి కలుపుతూ ఉండాలి మామ, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు కొట్టి దంచుకున్న ఇలాచి పౌడర్ వేసేసుకో మామ. 2 స్పూన్ షుగర్ వేసుకున్నాను. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు వేసుకోండి. టూ 200 ml పాలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకో మామ. చేతితో నొక్కితే మెత్తగా ఉండాలి మామ. కరెక్ట్గా ఈ నీళ్ళు పడతాయని చెప్పలేను మామ, నీ క్వాంటిటీ తగ్గట్టు పడతాయి వాటర్. మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ. ఇప్పుడు పూరీని ఒక పట్టు పడదాం పదండి. ముందుగా నానబెట్టుకున్న పిండిని మంచిగా ప్రెస్ చేసుకోండి మామ. ఎంత ప్రెస్ చేసుకుంటే పూరి అంత మంచిగా పొంగుతుంది అండ్ మంచిగా స్మూత్గా వస్తుంది మామ. తాల్చేటప్పుడు ఆ దేశాలు ఈ దేశాలు వెళ్లకుండా పూరిని మంచిగా చందమామ లెక్క సర్కిల్గా దించుకోండి. గుంత లాంటి పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి మామ. ఎప్పుడైనా పూరిని మంచిగా హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి మామ. అప్పుడైతేనే పూరి మంచిగా పొంగుతుంది, సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మన పూరి సగ్గుబియ్యం తయారైపోయింది. సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది ఆహా. టేస్టీకి టేస్ట్, హెల్త్కి హెల్త్. సగ్గుబియ్యం బాడీలో ఉన్న హీట్ని తక్కువ చేస్తుంది అండ్ సల్వ చేస్తుంది. ఆహా, చూడడమే కాదు మీరు కూడా ట్రై చేసి కమెంట్లో ఎలా ఉందో చెప్పండి.